Good morning, students. Welcome to CRR Women's College YouTube channel. Today, my class is for second B.Sc Sem 3 Wave Optics for Physics Combination Groups. Today, my topic is I am going to discuss about what is chromatic aberration and what are the different types of chromatic aberration, how the longitudinal chromatic aberration is calculated. Okay, first in previous class we already discussed about chromatic aberration. What is chromatic aberration? Definition. We see here the image of white object formed by a lens is colored and blurred. This defect of image is known as chromatic aberration. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదమ్మా ప్రీవియస్ క్లాస్లో. ఏంటి, ఒక వైట్ ఆబ్జెక్ట్ అనేది లెన్స్ గుండా పాస్ అయినప్పుడు ద ఇమేజ్ బికమ్స్ మల్టీ కలర్స్లో వస్తే ఇమేజ్ అనేది ద డిఫెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏమంటారని చెప్పుకున్నాము, క్రోమాటిక్ అబరేషన్. ఓకే, ఇప్పుడు నౌ ఈ క్రోమాటిక్ అబరేషన్ అనేది దేని వలన వస్తుంది అనేది మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వీ నో దట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ గివెన్ బై 1 by f is equal to mu minus 1 into 1 by r1 minus 1 by r2. This equation I taken from matrix methods in paraxial optics. అందులో we have calculated different relations between refractive index and focal length and dispersive powers and focal length refractive indices. And focal length between focal length and radius of curvatures మధ్య మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ని క్యాలిక్యులేట్ చేసి ఉన్నాయి. అది మనకి సిలబస్లో లేదు కాబట్టి ఐ వాజ్ డైరెక్ట్లీ టేకెన్ దిస్ ఈక్వేషన్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ మెథడ్స్ ఇన్ paraxial optics. We see here what is the relation between focal length and refractive index mu. There is an inversely proportional relation. The focal length f is inversely proportional to refractive index mu. That is, if f has greater value, mu has smaller value. If f has smaller value, refractive index has greater value. అంటే ఏంటంటే మనం చూద్దాము. సరే, ఫస్ట్ మనందరికీ కూడా రెయిన్బో తెలుసు. When the rainbow is formed, we must and should have sunlight and వాటర్ డ్రాప్స్. మనకి అంతేకాని మనకి నైట్ టైం రెయిన్బో అనేది వస్తుందా? రాదు కదా. రెయిన్బో ఫామ్ అవ్వాలి అంటే మనకి సన్లైట్ కావాలి, అలానే అక్కడ ఇంకొక మీడియం అనేది వాటర్ మీడియం అనేది కావాలి. Hence, when a sunlight is also white light. When a white light is passes from rarer medium to denser medium, there the light exhibit reflection, refraction and dispersion properties. ఆ విధంగా ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేయడం వలన we have rainbow. రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 7 కలర్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ విబ్జిఆర్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, orange and red. సో లైక్వైజ్ ఎలాగైతే వైట్ లైట్ అనేది వాటర్ మీడియం నుంచి పాస్ అయినప్పుడు రెయిన్బో ఫామ్ అయ్యిందో, అలానే మనకేమవుతుంది అంటే వైట్ లైట్ అనేది ఒక లెన్స్ గుండా ఫామ్ అయినప్పుడు వెన్ ఏ వైట్ లైట్ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ ఏ లెన్స్, మల్టిపుల్ కలర్స్ ఆర్ ఫార్మ్డ్. దట్ ఈస్ విబ్జిఆర్ ఈజ్ ఫార్మ్డ్. దట్ డిఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటారు అని చెప్పుకుంటున్నాము అంటే క్రోమాటిక్ అబరేషన్ అంటారు అని చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు మనం చూద్దాము ఈ విబ్జిఆర్లో వెన్ వి గో ఫ్రమ్ వైలెట్ కలర్ టు రెడ్ కలర్, వైలెట్ కలర్ నుంచి రెడ్ కలర్కి మనం పాస్ అయినప్పుడు మనకి వేవ్ లెంత్ ఏ విధంగా వేరీ అవుతుంది అంటే ద వేవ్ లెంత్ ఇంక్రీజెస్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్ కలర్. ద వేవ్ లెంత్ ఫర్ రెడ్ కలర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వేవ్ లెంత్ ఫర్ వైలెట్ కలర్.
లైక్ వైజ్ ఫోకల్ లెంత్ ఆల్సో, ఫోకల్ లెంత్ అన్న మనకి వేవ్ లెంత్ ఈ రెండు కూడా మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఈక్వల్, రెండు కూడా సేమ్ గానే వేరీ అవుతాయి. సో మనకి వేవ్ లెంత్ వైలెట్ నుంచి రెడ్ కలర్ కి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతుందో అదే విధంగా ఫోకల్ లెంత్ కూడా ఏమవుతుంది అంటే ఇంక్రీజెస్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్ కలర్. ఓకే, ఫోకల్ లెంత్ ఏమవుతుంది వైలెట్ కలర్ నుంచి when we passes from violet color to red color the focal length increases, that is the focal length for violet color is smaller than focal length for red color. సో మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ విధంగా వేరీ అవుతుంది, మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము, ద ఫోకల్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పుకున్నాము. కాబట్టి మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే తగ్గుతూ ఉంటుంది. దట్ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ వైలెట్ కలర్ ఈజ్ గ్రేటర్ దాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ రెడ్ కలర్. సో ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇక్కడ మనకి వైలెట్ కలర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఫోకల్ లెంత్ వాల్యూ ఎలా ఉంటుంది, మనకి తక్కువగా ఉంటుంది. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ అనేది ఎలా ఉంటుంది అంటే గ్రేటర్ వాల్యూగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ డిఫరెంట్ కలర్స్. సో ఫర్ డిఫరెంట్ కలర్స్ the refractive index for violet color is greater than refractive index for red color. అలానే focal length for red color is greater than focal length for violet color. అమ్మాయి ఈ టూ రిలేషన్స్ కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ మనకి వచ్చే టాపిక్స్లో ఈ రిలేషన్స్ని మనం యూజ్ చేసుకుని మనం డెరివేషన్ పార్ట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. కాబట్టి ఈ రెండు కూడా మీరు రన్నింగ్ నోట్స్ రాసేటప్పుడు పక్కన ఈ 2 పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. అలానే మీరు మైండ్లో ఈ రెండు కూడా మీకు గుర్తుండాలన్నమాట. ఏంటది, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ వైలెట్ కలర్ ఈజ్ గ్రేటర్ దాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ రెడ్ కలర్ అండ్ ఎనదర్ వన్ ఈజ్, ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒక దానికి మనం గ్రేటర్ రాసాము అంటే ఆటోమేటిక్గా మనం ఏం రాయొచ్చు అంటే లెస్ దాన్ అని రాయొచ్చు. ఓకే, మనకి when a white light is passes from a convex lens, this is image for convex lens and this is for image formed by కాన్కేవ్ లెన్స్. ఓకే, మనం ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్ కి చూద్దాము. కాన్వెక్స్ లెన్స్ హ్యావ్ లార్జ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ దాన్ కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ లో మధ్యలో మనకి థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, మనం పట్టుకున్నప్పుడు కూడా తెలుస్తుంది. మీ అందరూ చూసే ఉంటారు, కాన్కేవ్ లెన్స్ కి థిన్ గా ఉంటుంది మిడిల్లో, దాన్ని కాన్కేవ్ లెన్స్ అంటారు. దీన్ని కన్వర్జెంట్ లెన్స్ అంటారు, దీన్ని డైవర్జెంట్ లెన్స్ అంటారు, దీన్ని పాజిటివ్ లెన్స్ అంటారు, దీన్ని నెగటివ్ లెన్స్ అంటారు. ఓకే, ఫస్ట్ మనం కాన్వెక్స్ లెన్స్ లో వైట్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాము. వెన్ ఏ వైట్ లైట్ is refracted through a lens, multiple colors are formed. ఏమైంది, మనకి విడ్జిఆర్ ఫామ్ అయింది. మీకు ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వైట్ లైట్ అంటే సన్ లైట్ రెయిన్ డ్రాప్స్ నుంచి రిఫ్రాక్ట్ అయినప్పుడు రెయిన్బో ఏ విధంగా అయితే ఫామ్ అవుతుందో ఇక్కడ కూడా మనకి మల్టిపుల్ కలర్స్, ఒక స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ అందులో ఏ కలర్ వస్తుంది, ఫస్ట్ వైలెట్ కలర్ వస్తుంది. ద వైలెట్ కలర్ ఫార్మ్స్ ఇమేజ్ ఫస్ట్ దాన్ రెడ్ కలర్. ఫస్ట్ ఏ కలర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, వైలెట్ కలర్ ఫామ్ అవుతుంది. ఎందుకు ఫస్ట్ వైలెట్ కలరే ఫామ్ అవుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ద ఫోకల్ లెంత్ ఫర్ వైలెట్ కలర్ ఈజ్ స్మాలర్ దాన్ రెడ్ కలర్ అని. ఫోకల్ లెంత్ అంటే తెలుసు కదా, ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద లెన్స్. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, సెంటర్ ఆఫ్ ద లెన్స్ నుంచి ఇమేజ్ యొక్క ఇమేజ్కి ఉండే డిస్టెన్స్ని ఏమంటారు అంటే ఫోకల్ లెంత్ అంటారు. ఆ ఫోకల్ లెంత్ అనేది ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కలర్స్. సో దట్ మనకి ఏమవుతుంది అంటే దీనికి ఫోకల్ లెంత్ తక్కువగా ఉంటుంది కాబట్టి వైలెట్ కలర్ ఫార్మ్స్ ఇమేజ్ ఫస్ట్, రెడ్ కలర్ ఫార్మ్స్ ఇమేజ్ లేటర్.
లాస్ట్లో రెడ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఆ కలర్స్ అన్నీ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే ఇన్ బిట్వీన్ ఎఫ్ఈ అండ్ ఎఫ్ఆర్. ద ఇంటర్మీడియట్ కలర్స్ మీట్ ఇన్ బిట్వీన్ ఎఫ్ఈ అండ్ ఎఫ్ఆర్. ఇక్కడ మీకు నేను ఓన్లీ వైలెట్ కలర్ని మాత్రమే చూపించాను. ఈ విబ్జిఆర్లో అంటే వి నుంచి రెడ్ వరకు ఉన్న వాటిలో ఎల్లో కలర్ ఈజ్ కాల్డ్ యాజ్ మీన్ కలర్ అంటారు. మనం మీన్ కలర్గా తీసుకోవాలి అంటే మనకి మొత్తం 7 ఉన్నాయి కదా, అందులో మిడిల్ వన్ ఏంటి అంటే ఎల్లో కలర్ ఉంటుంది, దాన్ని మీన్ కలర్ అంటారు. ఆ ఫోకల్ లెంత్ని మీన్ ఫోకల్ లెంత్ అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ కలర్స్, మిగతా అన్ని కలర్స్ని రిప్రజెంట్ చేయడానికి బదులుగా మనం ఎల్లో కలర్ని మనం రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఈజ్ ఫిక్స్డ్, ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఫిక్స్డ్. అంటే మనం ఆబ్జెక్ట్ ఫిక్స్డ్గా ఉంటుంది, ఎప్పుడు దాన్ని మనం మూవ్ చేయము. మనం ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే ఎయిదర్ లెన్స్ ఈజ్ మూవ్డ్ ఆర్ ద స్క్రీన్ ఈజ్ మూవ్డ్. ఏదైనా లెన్స్ నైనా మూవ్ చేసుకోవాలి, లేదంటే స్క్రీన్ నైనా మూవ్ చేసుకోవాలి. ఓకే, హియర్ ద లెన్స్ ఈజ్ ఫిక్స్డ్. లెన్స్ని ఏమనుకుంటున్నాము, ఫిక్స్డ్గా ఉంచాము అనుకుంటున్నాము. మరి ఇక్కడ మనం ఏం మూవ్ చేస్తున్నాము అంటే స్క్రీన్ని గ్రాడ్యువల్గా ఏం చేసుకోవాలి అంటే మూవ్ చేసుకుంటూ తీసుకురావాలి. అంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గరే మనకి ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా. మనం ఎక్కడో స్క్రీన్ ప్లేస్ చేసేసి లెన్స్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, మనకి ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే ఫామ్ అవ్వదు. మీరు ల్యాబ్లో ఒక ప్రాక్టికల్ చేస్తారు, బాయ్స్ మెథడ్ అని ఒక ప్రాక్టికల్ చేస్తారు. అందులో మనం ఇమేజ్ యొక్క డిస్టెన్స్ని, ఈ ఫోకల్ లెంత్ని, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూని, ఇవన్నీ కూడా మనం ఆ ప్రాక్టికల్లో క్యాలిక్యులేట్ చేస్తాము. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. మనం ఏం చేస్తాము అంటే ఏదర్ స్క్రీన్ అయినా ఫిక్స్డ్గా మూవ్ చేయాలి, లేదంటే లెన్స్ అయినా ఏం చేయాలని చెప్పాను, మూవ్ చేయాలి అని చెప్పాము. హియర్ ద లెన్స్ ఈజ్ ఫిక్స్డ్. లెన్స్ని ఫిక్స్డ్గానే పెట్టుకున్నాం, స్క్రీన్ని గ్రాడ్యువల్గా మూవ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ ఇమేజ్ వస్తుంది అనేది మనం మూవ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక పేపర్ కానీ లేకపోతే ఒక బుక్ కానీ చదువుతున్నాం అనుకోండి, లార్జ్ డిస్టెన్స్లో ఉంటే మనకి కనిపించదు. కనిపించకపోతే ఏం చేస్తాము, అది మనకి కనిపించేంత వరకు మనమైనా పేపర్ దగ్గరికి మూవ్ అవుతాము, లేదంటే పేపర్ అయినా సరే మనకి క్లియర్గా క్లారిటీగా కనిపించేంత వరకు పేపర్నైనా మనకి ఐకి దగ్గరగా తీసుకొచ్చుకుంటాం కదా. సేమ్ అట్లానే స్క్రీన్ ఏం చేయాలి అంటే స్క్రీన్ మీద మనకి ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ ఇమేజ్ క్లారిటీగా మనకి కనిపించేంత వరకు స్క్రీన్ ఏం చేయాలి అంటే లెన్స్కి గ్రాడ్యువల్గా దగ్గరగా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ మరీ దగ్గరగా స్క్రీన్ ఉన్నా మనకి ఇమేజ్ ఫామ్ అవ్వదు, మరీ దూరంగా ఉన్నా మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు. అంతే కదా, మనం ఇప్పుడు పేపర్ మరీ కళ్ళకు దగ్గరగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కనిపిస్తుందా, కనిపించదు. అలానే బాగా దూరంగా ఉన్నా కనిపిస్తుందా, కనిపించదు. ఒక పర్టికులర్ డిస్టెన్స్లో మాత్రమే ఎలాగైతే మనం చదవగలుగుతామో అలానే ఇక్కడ స్క్రీన్ కూడా ఒక పర్టికులర్ డిస్టెన్స్లో మాత్రమే క్లియర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా వచ్చేంత వరకు మూవ్ చేసుకుంటున్నాం. ఓకే, నౌ స్క్రీన్ మీద ఈ విబ్జిఆర్ అనేది ఫామ్ అవుతుంది. వెన్ ద స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎఫ్వి, ఆ స్క్రీన్ని మనం ఎఫ్వి దగ్గర ప్లేస్ చేసాము అనుకోండి. ప్లేస్ చేసినప్పుడు సెంటర్ ఆఫ్ ద ఇమేజ్ వుడ్ బి వైలెట్, అవుటర్ సర్ఫేస్ విల్ బి రెడ్. ఈ వైలెట్ దగ్గర ఏమవుతుందంట, సెంటర్లో ఇమేజ్ మాత్రం వైలెట్గా కనిపిస్తుంది, మిగతా అవుటర్ సర్ఫేస్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే రెడ్గా కనిపిస్తుంది. అలానే ఇఫ్ ద స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎఫ్ఆర్, అదే స్క్రీన్ని మనం ఎఫ్ఆర్ దగ్గర ప్లేస్ చేసాము అనుకోండి, అప్పుడు సెంటర్ ఆఫ్ ద ఇమేజ్ వుడ్ బి రెడ్ వైల్ ద అవుటర్ సర్ఫేస్ విల్ బి వైలెట్. సెంటర్లో ఇమేజ్ మాత్రం ఎలా కనిపిస్తుందంటే రెడ్గా కనిపిస్తుంది, అవుటర్ సర్ఫేస్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే వైలెట్గా కనిపిస్తుంది. సో ద ఇంటర్మీడియట్ కలర్స్ ఏమవుతాయని చెప్పాను, ఎఫ్వికి ఎఫ్ఆర్కి మధ్యలో ఉంటాయని చెప్పాను కదా. ఆ స్క్రీన్ని ఈ మధ్యలో మూవ్ చేసామనుకోండి, ద ఇమేజ్ బికమ్స్ బ్లర్డ్. ఇమేజ్ అంతా ఎలా కనిపిస్తుందంట, బ్లర్డ్గా కనిపిస్తుందంట. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఫోకస్. అక్కడ మనకి ఎక్కడా కూడా పర్ఫెక్ట్గా ఒక కలరు అనేది మనం
ఈ మధ్యలో ఎక్కడ మనం చెప్పలేము. ఓన్లీ ఎక్కడ మాత్రమే చెప్పగలము అంటే ఎట్ ద పొజిషన్స్ ఎఫ్వి అండ్ ఎఫ్ఆర్, ఈ రెండు పొజిషన్స్ మధ్య మాత్రమే చెప్పగలము. సో ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ వైట్ ఆబ్జెక్ట్ బై లెన్స్ ఈజ్ మల్టీ కలర్డ్. ఈ విధంగా మనకి వైట్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే మల్టీ కలర్స్లో ఫామ్ అవుతుంది. దిస్ డిఫెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రోమాటిక్ అబరేషన్. మనం పిక్చోరియల్గా ఇక్కడ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, ఇదేంటి అంటే దిస్ ఫిగర్ హియర్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్. కాన్వెక్స్ లెన్స్ని మనం నెగిటివ్ లెన్స్ అంటాం కాబట్టి హియర్ మనకి ఏమవుతుంది అంటే సేమ్ డైరెక్షన్లోనే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడైతే ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది, ఇక్కడ సేమ్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది. దీన్ని అందుకే ఏమంటారు అంటే నెగిటివ్ లెన్స్ అని కూడా అంటారు. ఇందాక మీకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. ఇఫ్ ఏ స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎఫ్వి దెన్ ద సెంటర్ ఆఫ్ ద ఇమేజ్ వుడ్ బి వైలెట్ while the outer surface will be red. Similarly, if the screen is placed at FR, the center of the image will be red while other surface would be violet. Okay, now మనకి chromatic aberration అంటే ఏంటో అర్థమైంది కదా. Now in this chromatic aberration we have two types of chromatic aberration. ఈ chromatic aberration లో మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా? 2 types of aberrations ఉన్నాయి. ఏంటవి అంటే one is longitudinal chromatic aberration and another one is lateral chromatic aberration. Okay, first longitudinal chromatic aberration. Longitudinal chromatic aberration అంటే ఏంటి అనేది చూద్దాము. Here we have definition, that is the formation of images of different colors in different positions along the axis is known as longitudinal chromatic aberration. ఓకే, ముందు మనం దీని డయాగ్రామ్ చూద్దాం, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక వైట్ ఓ అనేది వైట్ ఆబ్జెక్ట్. ఈ వైట్ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ అనేవి పాస్ అయ్యి ఈ లెన్స్ నుంచి పాస్ అయ్యి మనం ఆల్రెడీ క్రోమాటిక్ అబరేషన్ అంటే చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి, విబ్జియోర్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాము. ఈ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఫామ్ అవడం అనేది ప్రాక్టికల్గా మనం మన ల్యాబ్లో కూడా చేస్తాము. ప్రిజమ్ని ప్లేస్ చేసినప్పుడు వైట్ లైట్ అనేది మనకి ఉంది ల్యాబ్లో, మోనోక్రోమాటిక్ లైటు ఉందమ్మా, క్రోమాటిక్ లైటు ఉంది మనకి ల్యాబ్స్లో. అప్పుడు మనం ప్రాక్టికల్ చేసినప్పుడు విబ్జియార్ అంటే స్పెక్ట్రమ్ అంటాము. ఆ స్పెక్ట్రమ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో మనందరూ కూడా చూడొచ్చు. ఓకే, ఈ విధంగా విబ్జియార్ అనేది ఫామ్ అవుతుంది కదా, దీన్నే మనం ఏమంటారని చెప్పుకున్నాము? క్రోమాటిక్ అబరేషన్ అంటారు అని చెప్పుకున్నాము. ఆ క్రోమాటిక్ అబరేషన్లో ఫస్ట్ వైలెట్ వస్తుందని చెప్పుకున్నాము, నెక్స్ట్ రెడ్ వస్తుంది అని చెప్పుకున్నాము. అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ లాస్ట్ రెడ్. అంటే ఒక్కొక్క కలరు మనకి ఎలా ఫామ్ అయింది, ఒక్కొక్క పొజిషన్స్ అలాంగ్ దిస్ యాక్సిస్, ఇక్కడ నేను చూపిస్తున్నాను అబ్జర్వ్ చేయండి. అలాంగ్ దిస్ యాక్సిస్ different colors are formed in different positions. This defect of image is called as longitudinal chromatic aberration. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. The formation of images of different colors in different positions along the axis is known as longitudinal chromatic aberration. ఈ longitudinal chromatic aberration ని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే longitudinal chromatic aberration is equal to IR minus IV. IR is the distance image for red color. IV is the distance of violet color image. అంటే రెడ్ కలర్ ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ వైలెట్ కలర్ ఇమేజ్ డిస్టెన్స్, దెన్ ద డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్. అంటే మనం స్కేల్ తీసుకుని డైరెక్ట్గా మెజర్ చేయొచ్చు, లేదంటే సెంటర్ ఆఫ్ ద లెన్స్ నుంచి రెడ్ కలర్ ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఒక 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఇక్కడ ఐఆర్ వాల్యూ 10 సబ్స్టిట్యూట్ చేస్తారు. సెంటర్ ఆఫ్ ద లెన్స్ నుంచి ఐవి యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, ఒక 5 సెంటీమీటర్స్ ఉంది. ఐవి వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేస్తారు. 10 minus 5 is equal to 5 centimeters is the longitudinal chromatic aberration. ఓకేనా అమ్మా, మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ సెకండ్ టైప్, దట్ ఈజ్ lateral chromatic aberration. lateral అంటే size కి సంబంధించింది. Here we have definition, that is the formation of different colors in different sizes is called as lateral chromatic aberration. ఓకే, ముందు మనం డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ చూస్తేనే ఎక్స్ప్లెయిన్ మనకి అర్థమవుద్ది బాగా. హియర్ we have finite size of the object. అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ని ఒక కొంత ఫైనట్ సైజ్ ఉన్నది తీసుకున్నాము. ఒక 5 సెంటీమీటర్స్ అట్లా ఎంతో కొంత ఒక సైజు ఉన్నది మనం తీసుకున్నాము. ఏబి ఈజ్ ద ఫైనట్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఫ్రమ్ దిస్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ లైట్ రేస్ అనేవి వైట్ లైట్ రేస్ అనేవి ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ లెన్స్ గుండా పాస్ అయ్యి హియర్ ఫార్మ్స్ యాన్ ఇమేజ్. మనకి ఎలాగో తెలుసు, వైలెట్ కలర్ ఇమేజ్ ఫస్ట్ వస్తుంది, రెడ్ కలర్ ఇమేజ్ అనేది తర్వాత వస్తుంది అని తెలుసు. ఇక్కడ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏం అబ్జర్వ్ చేస్తారు? ఏవి బివి అలానే ఏఆర్ బిఆర్ని అబ్జర్వ్ చేయండి. ఈ రెండిట్లో సైజుల్లో డిఫరెన్స్ ఉంది, గమనించండి. హియర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏవి బివి అంటే వైలెట్ కలర్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్, ఏఆర్ బిఆర్ ఈజ్ ద రెడ్ కలర్ సైజ్ ఆఫ్ ఇమేజ్. ఈ రెండిట్లో ఏ సైజ్ ఎక్కువగా ఉంది? ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫర్ రెడ్ కలర్ ఈజ్ గ్రేటర్ దాన్ వైలెట్ కలర్. సరే, అంటే సరే ఏదో ఒక కలరు గ్రేటర్గా ఉంది, ఒక కలర్ తక్కువగా ఉంది అనుకుందాము. డిఫరెంట్ ఇందాక లాంగిట్యూడనల్ ఏం చెప్పుకున్నాం? డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ సైజెస్. అలా సైజులో డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏమంటారు? లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ మనం ఫిగర్ నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ద red color image is greater than violet color image, that is BR AR is greater than BV AV. Okay, ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. మనం లాంగిట్యూడనల్ క్రోమాటిక్ అబరేషన్ ని క్యాలిక్యులేట్ చేసాం కదా. ఎలా క్యాలిక్యులేట్ చేసాం? ఐఆర్ మైనస్ ఐవి అని క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు, మ్యాగ్నిఫికేషన్ అంటే రిలేటెడ్ టు సైజ్ని క్యాలిక్యులేట్ చేసేదాన్ని మ్యాగ్నిఫికేషన్ అంటారు. సైజ్ ఆఫ్ ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫర్ సపోజ్ ఆ ఆబ్జెక్ట్ ఎంత సైజులో ఉందో ఆల్రెడీ మనకు తెలుసు. ఫర్ సపోజ్ వైలెట్ కలర్ ఇమేజ్ సైజ్ ఎంత ఉందో మనకు తెలియాలనుకోండి. సైజ్ ఆఫ్ ఇమేజ్ అనుకుంటున్నాం, దీన్ని స్కేల్తో మెజర్ చేసాం అనుకోండి. ఏవి బీవి యొక్క సైజుని మెజర్ చేసాము. మెజర్ చేసినప్పుడు 10 వచ్చింది. ఆల్రెడీ ఆబ్జెక్ట్ యొక్క సైజు 5 ఉంది అనుకుందాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 10/5 క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ విధంగా మనం 10/5 ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ వస్తుంది. దట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ ఆఫ్ ఏ థిన్ లెన్స్. లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ ని మనకి లెన్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. థిన్ లెన్స్ అని, థిక్ లెన్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ ని ఏ లెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నామమ్మా? థిన్ లెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. థిన్ లెన్స్ అంటే థిక్నెస్ T ఈజ్ ఈక్వల్ టు మనం 0 తీసేసుకోవచ్చు. మనకి డెరివేషన్ పార్ట్ వచ్చినప్పుడు థిన్ లెన్స్ అంటే T వాల్యూని ఎంత తీసుకోవచ్చు? మనం 0 తీసుకోవచ్చు. థిక్ లెన్స్ అంటే T అని తీసుకుంటాము. ఓకే, మనకి ఈ లాంగిట్యూడనల్ క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ 2 కేసెస్. అగైన్ హియర్ లాంగిట్యూడనల్ క్రోమాటిక్ అబరేషన్ ని మళ్ళీ మనం ఎన్ని కేసెస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు? 2 కేసెస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. వన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ఇన్ఫినిటీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ఏ ఫైనైట్ డిస్టెన్స్. ఒకటి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ ఎక్కడ ఉందో మనకి తెలియదు, ఇంకొకటి ఏంటి? ఫైనైట్ డిస్టెన్స్ అంటే మనకి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అనేది మనకి తెలుసు. ఫస్ట్ కేసు చూద్దాము. when the object is situated at infinity, ఆబ్జెక్ట్ ని మనం ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసాము. ఓకే, ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ ఈ ఎక్స్ప్రెషన్ ని మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పాను కదమ్మా, మ్యాట్రిక్స్ మెథడ్స్ ఇన్ పెరాక్సియల్ ఆప్టిక్స్ నుంచి తీసుకున్నాము అని.
The focal length f of a lens is given by the expression 1 by f is equal to mu minus 1 into 1 by r1 minus 1 by r2. Here f is the focal length of the lens, mu is refractive index of the lens, r1 r2 are radii of curvature of lens. Two sides ఉంటుంది కదా, one side r1 other side r2. ఓకే, ఇదే రిలేషన్ని మనం డిఫరెంట్ కలర్స్కి రాద్దాం. ఏంటా డిఫరెంట్ కలర్స్? ఫోకల్ లెంత్ ఫర్ వైలెట్ కలర్, ఫోకల్ లెంత్ ఫర్ రెడ్ కలర్, ఫోకల్ లెంత్ ఫర్ ఎల్లో కలర్. సేమ్ ఈక్వేషన్ అమ్మా. వైలెట్ కావాలంటే వి ప్లేస్ చేయాలి, ఈ విధంగా వస్తుంది. రెడ్ కావాలంటే ఆర్ ప్లేస్ చేయాలి, ఎక్స్ప్రెషన్ ఈ విధంగా వస్తుంది. ఎల్లో కలర్ కావాలంటే వై సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ అనేది సేమ్. ఇదే ఈక్వేషన్ 3 కలర్స్కి రాసాము. ఆ 3 కలర్స్కి 3 ఈక్వేషన్ నెంబర్స్ ఇచ్చుకున్నాము, 1 2 3 అని చెప్పి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాము. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 అంటే 1 బై ఎఫ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 బై ఎఫ్వి మైనస్ 1 బై ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు, రైట్ హ్యాండ్ సైడ్ కూడా సబ్ట్రాక్ట్ చేయండి. mu v minus 1 into 1 by r1 minus 1 by r2 minus సెకండ్ ఈక్వేషన్ ఏంటి, mu r minus 1 into 1 by r1 minus 1 by r2. ఓకే, ఇక్కడ ఎఫ్వి ఎఫ్ఆర్ ఎల్సిఎం తీసాము, ఎఫ్వి ఎఫ్ఆర్ అని వచ్చింది. ఇక్కడ ఎల్సిఎం తీసాం కదా, అప్పుడు ఏమొస్తుంది, ఎఫ్వి ఉంది కాబట్టి ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈక్వేషన్ మొత్తం మీద 1 బై r1 మైనస్ 1 బై r2 కామన్ తీసాము. కామన్ తీసేస్తే ఇంకా ఏం మిగిలింది, మ్యూవి మైనస్ 1 మైనస్ మ్యూఆర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే, ఈ రెండిట్లోనూ ఈ మొత్తం ఈక్వేషన్ మీద -1 +1 క్యాన్సిల్డ్. ఓకే, రిమైనింగ్ ఈక్వేషన్ చూద్దాము. ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి బై ఎఫ్వి ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూవి మైనస్ మ్యూఆర్ ఇంటూ 1 బై r1 మైనస్ 1 బై r2. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఈ ఈక్వేషన్ని మ్యూవై మైనస్ 1 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాము. మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఏమొస్తుంది, మ్యూవై మైనస్ 1ని మల్టిప్లై చేసాము, డివైడ్ చేసాము. డివైడ్ చేస్తే ఆ పైన ఈక్వేషన్లో ఎఫ్వి ఎఫ్ఆర్ ఉంది కదమ్మా, మనకి 2 ఎఫ్లు ఉన్నాయనుకోండి, ఎఫ్ ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ స్క్వేర్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఏమున్నాయి, ఫోకల్ లెంత్ ఫర్ వైలెట్ కలర్, అలానే ఫోకల్ లెంత్ ఫర్ రెడ్ కలర్ ఉంది. ఈ రెండిటికి బదులుగా మనం ఏం తీసుకోవచ్చు అని చెప్పాను ఆల్రెడీ మీకు, వైలెట్ కలర్ని తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం. కాబట్టి ఎఫ్వి ఇంటూ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వై స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, ఈక్వేషన్ 3ని ఇక్కడ రాసుకున్నాం ఒకసారి. 1 బై ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు మ్యూ వై మైనస్ 1 ఇంటూ 1 బై r1 మైనస్ 1 బై r2. ఓకే, ఎఫ్ఆర్ మైనస్ మనకి ప్రీవియస్ ఈ ఈక్వేషన్ ఉంది కదమ్మా, ఈ ఈక్వేషన్లో ఎఫ్వి ఎఫ్ఆర్ అంటే ఎఫ్వై స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎఫ్వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూవి మైనస్ మ్యూఆర్ బై మ్యూవై మైనస్ 1 ఆల్రెడీ ఉంది. ఇంకా అక్కడ మ్యూవై మైనస్ 1 ఇంటూ 1 బై r1 మైనస్ 1 బై r2కి బదులుగా ఏం రాసాము, 1 బై ఎఫ్వై అని రాసాము. వీ నో దట్ డిస్పర్సివ్ పవర్ అంటారు ఒమేగాని, ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే దీని ఈక్వేషన్ ఏంటి అంటే, ఈ ఈక్వేషన్ కూడా ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఈక్వేషన్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ మెథడ్స్ ఇన్ పెరాక్సియల్ ఆప్టిక్స్. అందులో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదమ్మా, ఫోకల్ లెంత్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, డిస్పర్సివ్ పవర్, రేడియై ఆఫ్ కర్వేచర్, వీటన్నిటికీ కూడా ఈక్వేషన్స్ ఆల్రెడీ డిరైవ్ చేశాము. అవన్నీ కూడా మనకి ఇప్పుడు సిలబస్లో లేవు కాబట్టి ఇన్ డీటెయిల్డ్గా నేను అవన్నీ చెప్పడం లేదు, డైరెక్ట్గా ఈక్వేషన్ అనేది తీసుకుంటున్నాము. మీకు ఇన్ డీటెయిల్డ్గా కావాలి అన్నా కూడా యూనిఫైడ్ ఫిజిక్స్లో మ్యాట్రిక్స్ మెథడ్స్ ఇన్ పెరాక్సియల్ ఆప్టిక్స్ అనేది తీయండి, అందులో ఉంటాయి ఏ విధంగా ఈ ఈక్వేషన్స్ వచ్చాయి అనేది డెరివేషన్ ఉంటుంది, చూడండి. ఓకే, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. సో దిస్ ఈక్వేషన్ బికమ్స్ ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి బై ఎఫ్వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ 1 బై ఎఫ్వై. ఓకే, మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు ఎఫ్వైని క్యాన్సిల్ చేసేసాం. చేసేస్తే స్క్వేర్లో ఒక ఎఫ్వై క్యాన్సిల్ అయిపోతే ఎఫ్వై వచ్చింది.
ఇక్కడ fy క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఒమేగా వచ్చింది. క్రాస్ మల్టిప్లై చేయండి. fr మైనస్ fv ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ fy. fr మైనస్ fv ఈజ్ కాల్డ్ యాజ్ ఏమంటారని చెప్పుకున్నాం ఇందాక మనం IR మైనస్ IV అని రాసాము. I అన్న ఇమేజ్ డిస్టెన్సే, f అన్న ఫోకల్ లెంత్ డిస్టెన్సే. సో fr మైనస్ fv ఈజ్ కాల్డ్ యాజ్ longitudinal chromatic aberration is equal to ఏమొచ్చిందమ్మా మనకి ఒమేగా ఇంటూ fy వచ్చింది. అంటే the longitudinal chromatic aberration is equal to product of dispersive power and mean focal length. This is the calculation for longitudinal chromatic aberration when the object is situated at infinity. Object అనేది infinity దగ్గర ఉంటే longitudinal chromatic aberration is equal to product of dispersive power and mean focal length. Okay. Next case ఏంటది? When the object is situated at a finite distance. Object ఎక్కడ ప్లేస్ చేసాం మనం ఇప్పుడు? finite distance లో ప్లేస్ చేసాము. అంటే ఏంటంటే the distance of the object is fixed. Okay, for a thin lens the relation between u, v and f is given by 1 by v minus 1 by u is equal to 1 by f. F is focal length, u is the distance of the object, v is the distance of the image. When the object is placed at a fixed finite distance, u అనేది ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అని చెప్పుకున్నాం కదా. ద డిస్టెన్సెస్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఫోకల్ లెంత్ వేరీ విత్ కలర్. ఇక్కడ మొత్తం మనకి 3 ఉన్నాయి, UVF. అందులో u అనేది ఏమనుకుంటున్నాము? ఫిక్స్డ్ డిస్టెన్స్ అనుకుంటున్నాం. దెన్ ఏమేం వేరీ అవుతాయి అంటే ఓన్లీ v అండ్ ఫోకల్ లెంత్ f మాత్రం వేరీ అవుతాయి. ఓకే, మనం ఇందాక చూపించిన ఈ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేద్దాం బోత్ సైడ్స్. ఇందులో u ఈజ్ కాన్స్టెంట్, v అండ్ f ఆర్ వేరియబుల్. ఓకే, డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? 1 by v ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 1 by v స్క్వేర్ dv. యూని డిఫరెన్షియేట్ చేస్తే, కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? 0 ఈజ్ ఈక్వల్ టు 1 by f ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 1 by f స్క్వేర్ ఇంటూ df. బోత్ సైడ్స్ నా కూడా నెగిటివ్ టర్మ్ ని క్యాన్సిల్ చేయండి. Cancel negative sign on both sides. Then 1 by v square dv is equal to 1 by f square df. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. If the image distances and focal lengths for violet and red colors be VV, VR and FV, FR respectively. అంటే ఇక్కడ మనం ఓన్లీ V అని రాసాం కదమ్మా. ఇప్పుడు మనం వైలెట్ కలర్ ఇమేజ్ డిస్టెన్స్, రెడ్ కలర్ ఇమేజ్ డిస్టెన్స్ రాద్దాము. దానికి ఏం చెయ్యక్కర్లా, సఫిక్స్ లో స్మాల్ v, వైలెట్ అయితే స్మాల్ v, రెడ్ అయితే స్మాల్ r ప్లేస్ చేస్తే చాలు ఈక్వేషన్ 2లో. డిఫరెన్స్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి dv ఈజ్ ఈక్వల్ టు, dv అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇమేజెస్. ఆ 2 ఇమేజెస్ ఏంటి అంటే రెడ్ అండ్ వైలెట్. dv ఈజ్ ఈక్వల్ టు vr మైనస్ vv, df ఈజ్ ఈక్వల్ టు fr మైనస్ fv. మనకి fr మైనస్ fv ఈజ్ ఈక్వల్ టు ఒమేగా fy. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాల్యూ? మనం లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ఇన్ఫినిటీ దగ్గర క్యాలిక్యులేట్ చేశాం కదా ఆల్రెడీ. fr మైనస్ fv ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? ఒమేగా ఇంటూ fy వచ్చింది కదా, అక్కడి నుంచి రాసాం ఈ ఈక్వేషన్ ని. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ dv అండ్ df ఇన్ ఈక్వేషన్ 2. ఇక్కడ dv ప్లేస్ లో, df ప్లేస్ లో ఈ 2 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. dv అంటే ఏం రాసామమ్మా? vr మైనస్ vv డివైడెడ్ బై vy స్క్వేర్ రాసాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక కలర్ ని రాయాలి అంటే vy స్క్వేర్ మీన్ కలర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు df అంటే fr మైనస్ fv. f స్క్వేర్ కి బదులుగా ఏం రాయాలి? fy స్క్వేర్ అని రాయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు fr మైనస్ fv అంటే ఏంటి? ఒమేగా ఇంటూ fy డివైడెడ్ బై fy స్క్వేర్. క్యాన్సిల్ fy ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇక్కడ fy క్యాన్సిల్ చేసాము. పైన క్యాన్సిల్ అయిపోయింది, కింద స్క్వేర్ ఉంది కాబట్టి సింగిల్ టర్మ్ మిగులుతుంది. vr మైనస్ vv బై vy స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై fy. సో
Vr minus Vv by Vy square is equal to omega by Fy into Vy square. అంటే ఈ Vy square ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాము. ఓకే, ఇక్కడ మనం చూస్తే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ lateral chromatic aberration. ఇన్ దిస్ lateral chromatic aberration ద Vr మైనస్ Vvని ఏమంటారని చెప్పుకున్నాము, lateral chromatic aberration అంటాము. దిస్ lateral chromatic aberration డిపెండ్స్ అపాన్ omega is dispersive power, Fy is mean focal length, and Vy is the distance of image for mean color. These three values మీద lateral chromatic aberration అనేది depend అవుతుంది. That is, this equation shows that longitudinal chromatic aberration depends upon the dispersive power of the lens material, that is omega, the mean focal length Fy, the image distance for mean ray Vy. ఈ మూడిట్ల మీద కూడా మనకి ఏమవుతుంది అంటే డిపెండ్ అవుతుంది, త్రీ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది, విచ్ డిపెండ్స్ అపాన్ యూ. యూ అనేది ఏంటిది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నమాట. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బట్టి ఇమేజ్ డిస్టెన్స్ అనేది డిపెండ్ అవుతుంది, కాబట్టి యూ వాల్యూ మీద కూడా మనకి డిపెండ్ అవుతుంది. సో ఇన్ దిస్ వే longitudinal aberration is calculated in two cases. One is the object is at infinity and another one is the object is at finite distance. Okay, thank you students. We will meet again in next class with a new topic.